తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పోలీస్ వారు ఇంకొక సంస్థతో సో మై చాయిసెస్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థతో సో తెలంగాణ స్టేట్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ వీరు మై చాయిసెస్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థతో కలిసి అడుగులు ముందుకు వేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సెక్యూరిటీ భద్రతను ఇచ్చేటువంటి కార్యాచరణను వీరు చేస్తూ ఉన్నారు. సో ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. సో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మై చాయిసెస్ ఫౌండేషన్ వీరు ఇరువురు కూడా కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సెక్యూరిటీని అందించడము, దానితో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళల యొక్క సాధికారిత సాధించడం, అంటే ఇక్కడ కాన్సెప్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అభివృద్ధి చేయడం, వారికి టెక్నాలజీ పైన అవగాహన తీసుకురావడం, వారికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, స్కిల్స్ని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని వీరు చేయటం జరుగుతూ ఉంది. సో దాంతోపాటు వీరు సేఫ్ విలేజ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకువచ్చారు అండి. సేఫ్ విలేజ్ అంటే సురక్షిత గ్రామం అంటాం. సేఫ్ విలేజ్ అంటే సురక్షిత గ్రామం అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. సో దీని ద్వారా కొన్ని సెలెక్టెడ్ విలేజెస్లో ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరులుగా చేసేటువంటి కాన్సెప్ట్ అనమాట. వారికి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడం, స్కిల్స్ని ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా వారి ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకి మార్కెట్ని కల్పించేటువంటి కాన్సెప్ట్, దాంతోపాటు వారికి భద్రతను అందించేటువంటి కాన్సెప్టే ఈ సేఫ్ విలేజ్ అనేటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇదే కాన్సెప్ట్లో ఈ సేఫ్ విలేజ్ కాన్సెప్ట్లోనే ఈ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి లైంగిక వేధింపులు కానీ, గృహహింసానికి సంబంధించి కానీ, అండ్ ఈవిటీజింగ్కి సంబంధించి, సైబర్ దోపిడీకి సంబంధించి ఇవన్నీ కూడా నిర్మూలించేటువంటి కాన్సెప్టే ఈ సేఫ్ విలేజ్ అనేటువంటి కాన్సెప్ట్. సో ఇదంతా సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్ లాంచ్ చేశామని డీజీపీ శివధర్ రెడ్డి గారు తెలపడం జరిగింది. సో ఫైనల్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు, సేఫ్ విలేజ్ అనేటువంటి కాన్సెప్ట్ని ప్రారంభించినటువంటి వారు ఎవరు? తెలంగాణ స్టేట్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్, అదేవిధంగా మై చాయిసెస్ ఫౌండేషన్ వారు ప్రారంభించారు.